హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో అయితే వచ్చేసాను నేను. ఏంటి ఈ టెంపుల్ అంతా చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నిన్న 4వ శనివారం కదా, అందుకైతే మా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. చూడండి ఎంత బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగా అయితే చేశారు. ఎక్కువ క్రౌడ్ అయితే ఉండింది, కానీ మేము నైట్ అయితే వెళ్ళాము. క్రౌడ్ అంతా తక్కువ అయిపోయింది. అప్పుడైతే వెళ్ళైతే దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చాము. కానీ దేవుణ్ణి అయితే చూసేదానికంటే అయ్యాలు, ఎందుకంటే ఫోన్ అయితే అలో లేదు, ఎందుకంటే దేవుని అయితే చూపించేదానికి కాలేదు. మేమైతే పోయి దర్శనం అయితే అన్నీ చేసుకొని అయితే బయటికి వచ్చేపక్క చూడండి, వాన్ అంటే వాన్ స్టార్ట్ అయిపోయింది. ఉన్నట్లంటే మాకే షాక్ అయిపోయింది. కానీ వెళ్ళైతే గుడి లోపల అయితే నిలుచుకొని అయితే వాన్ అయితే చూస్తూ ఉన్నాము. నేను ఎక్కలేని వానంతా ముల్బాగ్లోనే వచ్చేసినట్లయితే అనిపించేసింది. చూడండి ఎంత బాగా క్లియర్గా అయితే మీకు కనిపిస్తూ ఉందో వాన్ అయితే. అంత జోరుగా అయితే వాన వస్తూనే ఉండింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము టెంపుల్లోనే ఉండిపోయాము. ఇక చూడండి, ఆ చెట్టు మధ్యలో ఆ వాన వస్తూ ఉంటే వాటర్ ఫాల్స్ వచ్చినట్లయితే ఉండింది. అలా అయితే మాకు కనిపించేసింది. అలా అలా చూసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం మేము. ఆ చలికి వేడివేడిగా ఏమన్నా తింటే ఎంత బాగుంటుందో కదా, అందుకైతే మేము పానీపూరి అయితే తినేకైతే వెళ్ళాము. ఆహా, చలిలో ఆ వేడివేడి పానీపూరి తింటా అంటే ఆస్వాదించుకొని అయితే తిన్నాము. అంత బాగుంది పానీపూరి అయితే. ఇదే గైస్ మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది 3 భాగాల్లో వాన వచ్చింది నిలిచినాకైతే సీన్ అండి. ఓకేనండి, బాయ్.